హలో ఎవన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫ్రీక్వెంట్ గా అడిగే ఈ యావరేజ్ మోడల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ నెంబర్ ఎక్స్ ఈక్వల్స్ టు 80% ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ కొన్ని నెంబర్స్ ఇచ్చేసారు అండ్ వై. ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇస్ 26 అయితే వాల్యూ ఆఫ్ వై అంత అని చెప్పాడు. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కండిషన్ మనకి ఏమి ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 80% ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ఈ నెంబర్స్ అండ్ వై. 80% అంటే 80/100 ఇంటూ యావరేజ్ ఆఫ్ ఈ నెంబర్స్ అండ్ వై అంటే మనకి యావరేజ్ ఫార్ములా ఏమని తెలుసు, సమ్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చారో ఆ వాల్యూని మనం డినామినేటర్ లో రాస్తాం. అంటే ఇక్కడ చూడండి 5, 7, 14 ప్లస్ వై అన్నారు, అంటే వీటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది, 26 ప్లస్ వై డివైడెడ్ బై అండ్ 4/5 ఇంటూ 26 ప్లస్ వై డివైడెడ్ బై 4. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, 5x ఈక్వల్ టు 26 ప్లస్ వై. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు, యావరేజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇస్ 26 అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 ఈక్వల్ టు 26 కదా. యావరేజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2, ఎందుకంటే 2 టర్మ్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఈక్వల్ టు 26. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 52. అలాగే ఫస్ట్ కండిషన్ నుంచి మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, 5x మైనస్ వై ఈక్వల్ టు 26. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఫస్ట్ మనం సమ్ చేసుకుంటే ఈ వై బై క్యాన్సిల్ అయిపోతే 6x ఈక్వల్ టు 78 అంటే x ఈక్వల్ టు 13. దీని నుంచి y వాల్యూ కదా మనం అడుగుతుంది. మనకు ఆల్రెడీ x ప్లస్ వై ఈక్వల్ టు 52 అని తెలుసు, అంటే y ఈక్వల్ టు 52 మైనస్ 13 దట్ ఈస్ ఈక్వల్ టు 39 వస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.